ఫ్యామిలీ స్టార్. అసలు కళ్యాణ్ గారు తనుజ గారి గురించి అయితే మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడు తనుజ గారికి స్టార్మా పరివార్ అవార్డు మళ్ళీ వచ్చింది. అసలు ఈ ప్రోగ్రాం ఇప్పుడు సండే 5:30కి అసలు నాగార్జున గారు అసలు కళ్యాణ్ గారు మళ్ళీ రాబోతున్నారు. నాగార్జున గారి చేతుల మీదుగా అయితే అవార్డు తీసుకోబోతుంది తనుజ గారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో తీసుకోవాలని అయితే మనం కోరుకుందాం. తనుజ గారు కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తీసుకోవాలని కోరుకుందాము. ఇప్పుడైతే మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తం ఇప్పుడైతే తనుజ గారికి అయితే అవార్డు రాబోతుందని చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా వస్తారు ఆ ఫంక్షన్కి. అసలు రేపు సండే జరగబోతుంది ఫంక్షన్ అయితే ప్రోగ్రాము. ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే చాలా వైట్ డ్రెస్ వేసుకుంటారు. అసలు సూపర్గా ఉంటారు వాళ్ళిద్దరు జంట. అసలు వాళ్ళు పక్కన పక్కన కూర్చోవడం, ఆ స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం, సేమ్ డ్రెస్ వేసుకొస్తారు. ఇద్దరు మంచిగా ఫోన్ చేసుకొని మాట్లాడుకొని మ్యాచింగ్ వేసుకొని వస్తారు. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరు అసలు చూడడానికి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలని నా కళ్యాణ్ గారు తనుజ గారు ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలనే కోరుకుందాం మనమైతే. అసలు అవార్డు తీసుకోబోతుందంటే కళ్యాణ్ గారు కూడా తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. అసలు వెల్కమ్ కళ్యాణ్ గారు అని చెప్పని కళ్యాణ్ గారిని పిలుస్తుంది తనుజ గారు. అసలు అది పిలుస్తుంటే కళ్యాణ్ గారు వస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ ప్రోగ్రాంలో. అసలు రేపు సండే నాగార్జున గారి చేతుల మీదుగా తీసుకోబోతుంది తనుజ గారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి వాళ్ళిద్దరు కలిసి అని కోరుకుందాము. అలా ఉన్న వాళ్ళని ఇప్పుడు మీ పబ్లిక్ అయితే కామెంట్లు పెట్టి బాయ్స్ వాళ్ళిద్దరిని బ్యాడ్ చేశారు, ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇట్లా అని చెప్పని అమ్మాయి ముందు ఇప్పుడు తనుజ గారికి బ్యాడ్గా కామెంట్లు పెట్టడము, కళ్యాణ్ గారి మీద ఇట్లా బ్యాడ్గా చేయడము, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తనుజ మోసం చేసి అనుకోవడము, ఇలా చేస్తున్నారు. వాళ్ళిద్దరు అంత హ్యాపీగా ఉండనిద్దాం. వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీస్తే ఇంకా బాగుంటుంది హీరో హీరోయిన్లుగా అని కోరుకోవాలి మనం. ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి వాళ్ళకిద్దరికి. అబ్బా మా ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పని వాళ్ళు ఇంకా సంతోషపడి ఇంకా మూవీలు కూడా నటిస్తారు. ఇంకా వాళ్ళని సక్సెస్ కావాలని కోరుకోవాలి. కానీ వాళ్ళనైతే బ్యాడ్ చేయొద్దు. మనం ఎప్పుడు మనం ఎంత కోరుకుంటే వాళ్ళు అంత ఇంకా సంతోషపడతారు. కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ. అసలు అవార్డు రావడం అంటే ఎంత అదృష్టం ఉంటే నక్కతో ఒక తొక్కు వచ్చిందేమో తనుజ గారు అని చెప్పని అనుకుంటున్నారు అందరూ. అలాంటి ఎన్నో అవార్డ్స్ రావాలనే కోరుకుందాం. అసలు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. తనుజ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కూడా చూడడానికి. అసలు తనుజ గారు మొత్తం ఏమి జరిగిన వీడియోస్ కూడా పెడుతుంటారు. మేమైతే రోజు చూస్తుంటాం, తనుజ గారి ఫాలో చేస్తుంటాము. అసలు కళ్యాణ్ గారు కూడా వీడియోస్ చాలా బాగుంటాయి. కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళిద్దరు ఎప్పుడు అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇంకా పైకి ఎదగాలని చెప్పని కోరుకుందాము తనుజ గారు కళ్యాణ్ గారిని. అసలు చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్. అసలు తనుజ గారు స్టోరీలు కూడా పెడుతుంది, చాలా చాలా మంచి మంచి వీడియోస్ పెడుతుంది. అసలు ఇప్పుడు పప్పి భైరవ అని చెప్పి డాగు తీసుకొచ్చింది. దాని గురించి కూడా స్టోరీ అయితే పెట్టింది తనుజ గారు. ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు ఒక పర్సన్ని నేను ఆహ్వానించబోతున్నా ఇంట్లోకి. అసలు మా ఫ్యామిలీని నేను ఒప్పించాను, ఇన్ని రోజులకి ఒప్పుకున్నారు, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంది. ఆ ఫ్యాన్స్ రాబోయేది ఎవరో కాదు, అసలు భైరవ అంటే చిన్న పప్పి కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లని తీసుకొచ్చినప్పుడు మన కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తారు చూసావా, అలా చేసింది అది. అసలు తనుజ గారు ప్లేట్ తీసుకొని హారతి ఇచ్చి కుక్క పిల్లని ఆహ్వానించింది ఇంట్లోకి. పేరు భైరవ అని పెట్టింది. అసలు ఆమె ఆనందానికి ఆమె కోరిక తీరిందంట ఇన్ని రోజులకి తనుజ గారికి. చాలా చాలా హ్యాపీగా ఉంది తనుజ గారు. అసలు ఇంకా పైకి ఎదగాలి తనుజ గారు, ఇంకా చాలా స్టేజ్కి రావాలమ్మా మీరు తనుజ గారు. ఇంకా మూవీలో నటించిపోవాలి, ఇంకా సీరియళ్ళలో నటించిపోవాలి. ఇప్పుడు ఒక సీరియల్తోనే ఆగిపోయారు మీరు. తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళారు, బిగ్ బాస్ సక్సెస్ అయింది. ముద్దమందరం సీరియల్ సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ సాయి మీద తనుజ గారి మీద బ్యాడ్గా పెట్టారు. అసలు పవన్ సాయి అసలు అబ్బాయి కష్టాలు ఆయన పడుతున్నాడు. తనుజ గారు ప్రోగ్రామ్ మీద తనుజ గారు ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో మాత్రం
వైరల్ చేస్తున్నారు. అసలు పబ్లిక్ ఎందుకు అలా చేయడం చెప్పు? మనము ఒక్కరి గురించి మంచి కోరుకోవాలి కానీ చెడు ఎప్పుడు కోరుకోకూడదు. అసలు అందుకని వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తనుజ గారు, పవన్ సాయి కానీ వాళ్ళు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుందాము. మళ్ళీ ఏమన్నా ఇంకా స్టార్ట్ అయితే ప్రోగ్రామ్స్కి వెళ్ళాలని, ఇట్లా పరివార్ అవార్డు తీసుకోవాలని చెప్పని, ఇంకా మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆగస్టులో. అసలు తనుజ గారికి అసలు ఎక్కడ చూసినా ప్రోగ్రామ్స్కి పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అసలు ఇప్పుడు తనుజ గారే అనే పలుకుతుంది. ఇక్కడ మన పొద్దుటూరులో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, నిన్న మియాపూర్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అసలు ఆమె గుండెలల్లో నిలిచిపోయింది. అసలు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో నాకు ఇలాంటి ఫ్యాన్స్ దొరికినారు, అసలు ఇంత అదృష్టం నాకు అసలు ఎన్ని రోజుల మించి ఉందో నాకు అసలు ఇప్పుడు వచ్చిందని చెప్పని అసలు ఆమె మీడియా ముందు చెప్తే పొద్దుటూరులో అదే మాట చెప్పింది, ఇక్కడ మియాపూర్లో అలాగే చెప్పింది. అసలు తనుజ గారు ఆమె ముఖంలో కళ అంత బాగుంటుంది. శారీ కట్టుకుంది, రెడ్డి శారీ కట్టుకుంది. ఇక్కడైతే మియాపూర్లో చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళతోటి మాట్లాడింది, ముసలోళ్ళతోటి మాట్లాడింది. అమ్మ మీ ఫోన్ ఏంటి, ఫోటో దిగుదామని అంది. చిన్న పిల్లలతోటి మాట్లాడింది. అసలు తనుజ గారు అంతా కలిసిపోయింది అమ్మాయి. అందరి గుండెలలో ఫ్యాన్స్లలో నిలిచిపోయింది తనుజ గారు. ఇలాగే హీరోయిన్గానే నిలిచిపోవాలని కోరుకుందాం. ఆ హీరో ఎవరో కాదు, కళ్యాణ్ గారు తనుజ గారు కలిసి మూవీ తీయాలి. వాళ్ళిద్దరు హీరోయిన్గా నిలిచిపోవాలని కోరుకుందాము. ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుందాము. అసలు పవన్ సాయి కూడా ఇంకా సీరియల్ తీయాలి. వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉండాలి, ముగ్గురు కలిసి ఇంకా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అని కోరుకుందాము. ఫ్రెండ్స్, మీరైతే తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి, పవన్ సాయి గురించి అయితే తప్పుగా కామెంట్లు పెట్టద్దు బాయ్స్. ఆ అమ్మాయి కూడా మన ఒక అక్కో చెల్లో అనుకొని మంచిగా కామెంట్లు పెట్టండి. ఆ అమ్మాయి కూడా సంతోషపడుతుంది, హ్యాపీగా ఉంటుంది. నా ఫ్యాన్స్ నాకు మంచి కామెంట్లు పెట్టారు. ఇన్ని రోజులు తెలుసో తెలవకో బ్యాడ్ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అలాంటి కామెంట్లు పెట్టకండి, మంచిగా ఉండాలని కామెంట్లు పెట్టండి. అమ్మాయి తనుజ గారు కూడా సంతోషపడతారు, హ్యాపీగా ఉంటారు. నా ఫ్యాన్స్ మారిపోయారు, ఇప్పుడు నేను కూడా వాళ్ళల్లో కలిసిపోతానని చెప్పని ఫీలింగ్ రావాలి అమ్మాయికి, తనుజ గారికి. అప్పుడు మనందరం సపోర్ట్ చేద్దాం తనుజ గారికి, కళ్యాణ్ గారికి, పవన్ సాయి గారికి. ఇప్పుడు మళ్ళీ స్టార్ మా పరివార్ అవార్డు తీసుకోబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాం తనుజ గారు, కళ్యాణ్ గారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీదకి వస్తారు రేపు. అసలు వాళ్ళు వస్తుంటే వాళ్ళ జంట సూపర్గా ఉంది, వైట్ డ్రెస్లో చాలా చాలా బాగున్నారు. ఆ జంట ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుందాము. బాయ్ అండి. ఇప్పుడు తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారో వీడియో అయితే మొత్తం చూసి కామెంట్ అయితే పెట్టండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే అసలు ఒక అమ్మాయిని బ్యాడ్గా ఎప్పుడు చేయొద్దు, సపోర్ట్ చేద్దాం కళ్యాణ్ గారికి, తనుజ గారికి. ఓకేనండి, బాయ్. కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.